అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పోలీసులు మొబైల్ చోరీ కేసులను విజయవంతంగా ఛేదించారు. మొత్తం 4,25,000 విలువ గల ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి చోరీలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. మండల పరిధిలో వివిధ ప్రాంతాల్లో సెల్ ఫోన్స్ను పోగొట్టుకున్న వ్యక్తుల యొక్క సెల్ ఫోన్స్ను ట్రేస్ చేయడం జరిగింది. ఇందులో ఎస్పీ గారి యొక్క ఇంట్రెస్ట్ తోటి వారి యొక్క సూచనలతోటి ఐటీ కోర్లో ఉన్న సహచరుల యొక్క ఉద్యోగుల యొక్క తోడ్పాటుతోటి ఎస్పీ గారు ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ బాధితులు పోగొట్టుకున్న వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమాచారంతో పాటుగా అందులో ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా సెల్ ఫోన్ ఉంటాయి కాబట్టి దీనిని యుద్ధ ప్రాతిపదికన ప్రతి సెల్ ఫోన్ ట్రేస్ అవ్వాలని చెప్పి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వారు అందించిన టెక్నాలజీ పరమైన సహాయం మేరకు సుమారుగా 11 సెల్ ఫోన్లు వాటి విలువ 4,25,000 రూపాయలు విలువ గల సెల్ ఫోన్లు మేము పోగొట్టుకున్న వ్యక్తుల సెల్ ఫోన్లను తిరిగి ట్రేస్ చేయడం జరిగింది. ఈరోజు ఎవరైతే బాధితులు పోగొట్టుకున్నారో వాళ్ళకి వారి సెల్ ఫోన్ యథాతథంగా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మండల ప్రజానీకానికి 50 మందికి సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే మీరు ఒకవేళ విద్యావంతులైతే కనుక చాట్బోట్ అనే ఒక యాప్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు పోగొట్టుకున్న మీ సెల్ ఫోన్ల గురించి అందులో ఉన్న మీ యొక్క విలువైన సమాచారం గురించి మీకు చెప్పేది చూసిన సంబంధిత పోలీస్ స్టేషన్లో అంటే మీరు ఎక్కడైనా కానీ వైలెంట్ మూమెంట్లో ఉన్నా కానీ సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసిన దీని గురించి మిమ్మల్ని గైడ్ చేసి వెంటనే దాన్ని ఆన్లైన్లో కంప్లైంట్ రేట్ చేసిన తర్వాత దాన్ని ట్రాకింగ్ చేసి దాన్ని పట్టుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా మీ యొక్క విలువైన ఈ సెల్ ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా జారు విడుచుకోకుండా పోగొట్టుకోదని చెప్పి తెలియజేస్తూ మీ సెల్ ఫోన్లో ఉన్న ఫైనాన్షియల్ సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన పాస్వర్డ్స్ను విధిగా 6 నెలలకు 3 నెలలకు ఒకసారి మీరు చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీ యొక్క సెల్ ఫోన్ను ట్రాక్ చేస్తూ లేదా పొరపాటున ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా తెలిసినా కానీ అందులో మీ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకుని ఏదైనా ఆర్థికపరమైన అంశాలు మీ అకౌంట్ పరంగా సంభవిస్తే కనుక 1930 అని టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఆ సంబంధించిన మీరు పోగొట్టుకునే అమౌంట్ని వెంటనే ఎక్కడున్నప్పటికీ కూడా దాన్ని ఫ్రీజ్ చేసి సత్వరంగా మళ్ళీ మీకు చెందే ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ సౌకర్యాన్ని మీరు గమనించి మీ విలువైన వస్తువుల పట్ల సెల్ ఫోన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం.